కొడుకు నీట్ ర్యాంక్ కొట్టాలి, కుమార్తె జేఈఈ మెయిన్స్లో సత్తా చూపించాలి, పిల్లలు 24 గంటలు చదవాలి, 100% మార్కులు రావాలి. ఈ రోజుల్లో మెజారిటీ తల్లిదండ్రుల ఆలోచన ఇలానే ఉంటుంది. సమాజంలో స్టేటస్ కోసం పిల్లలపై అకారణంగా పెంచే ఈ ఒత్తిడి వారిని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. జాతీయ స్థాయి పరీక్షల్లో పోటీని తట్టుకోలేక అనుకున్న మార్కులు రాక ఎంతో మంది విద్యార్థులు నిరాశలో మునిగిపోతున్నారు లేదా మానసికంగా కుంగిపోతున్నారు. కానీ పిల్లలకి ఒత్తిడి కాకుండా స్వేచ్ఛనిస్తే ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తారో నిరూపించాడు ఉత్తరప్రదేశ్ మీరట్ నగరానికి చెందిన సంకేత్. 2021లో సంకేత్ జేఈఈ మెయిన్స్ రాశాడు. కేవలం 2 మార్కుల తేడాతో సీట్ కోల్పోయాడు. ఆ సమయంలో సంకేత్ తల్లిదండ్రులు అతనిపై ఎలాంటి ఒత్తిడి తీసుకురాలేదు, మరోసారి ప్రయత్నించు అని కూడా బలవంతం చేయలేదు. నీకు నచ్చితే చదువు, లేదంటే నీకు నచ్చిన వేరే రంగంలో దూసుకుపో అంటూ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఆ నమ్మకంతో సంకేత్ కుంగిపోలేదు. 2022 నుంచి యూట్యూబ్లోని పాఠాలు వినడం మొదలుపెట్టాడు. అతని కష్టం వృధా కాలేదు. ఐసీటీ కేరళలో సీట్ సాధించి అక్కడ అకౌస్టిక్ వైబ్రేషన్ కోర్సుల్లో అత్యుత్తమ మార్కులు సాధించాడు. ఆ ప్రతిభతోనే ఇప్పుడు ఏకంగా మన దేశం గర్వించేలా ఇస్రో సైంటిస్టుగా ఉద్యోగం సంపాదించాడు. జేఈలో సీటు రాలేదని బాధపడే తల్లిదండ్రులందరికీ సంకేత్ కథ ఒక పెద్ద పాఠం. పిల్లలపై ఒత్తిడి తగ్గించి వారికి నచ్చిన రంగంలో సత్తా చాటే స్వేచ్ఛనిస్తే వారు ఇస్రో సైంటిస్టులుగా దేశం గర్వించే స్థాయికి ఎదుగుతారు.